మిత్రులారా, మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో నన్ను ఆశీర్వదించి గెలిపించి శాసనసభకు పంపినటువంటి కొరటికల్ గ్రామ ప్రజానీకానికి నా కుటుంబ సభ్యులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు, మీరు ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి శాసనసభ పక్ష నాయకుడిని చేసి నా మీద బాధ్యతలు పెంచారు. నేను ఈరోజు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్మల సమస్యల్ని కూడా ఎప్పటికప్పుడు మీ పక్షాన మీ గొంతుకై ఈరోజు ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి ఎక్కడికక్కడ మనకు రావాల్సినటువంటి నిధుల కోసం, మనకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం మీ పక్షాన పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. నేను చేసేటువంటి పోరాటం మీరు టీవీలో చూస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ వరకు మీ సంక్షేమ కార్యక్రమాలు వచ్చే విధంగా మీకు రావాల్సినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కోసం కానీ, మీ అందరికీ ఇస్తామన్న 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పినటువంటి అంశం కానీ, పెళ్లి చేసుకునే ఆడపడుచుకి 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని, రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రకరకాలుగా వారిచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేరుస్తలేరని ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీసి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా, ప్రభుత్వ ప్రజా విధానాలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నది మీరు చూస్తున్నారు. మీరు నన్ను ఆశీర్వదించి పంపిస్తే మీ బలంతో, మీరు ఇచ్చినటువంటి మనోధైర్యంతో ఈరోజు ఈ ముఖ్యమంత్రితో నేను పోరాటం చేస్తున్నా. అలివి కానీ హామీలు ఇచ్చిండ్రు, మరి ఏ ఒక్క హామీ నెరవేర్చలేరు. ఈరోజు నిధులు లేవని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రైతన్నకు పండించిన పంట మీద 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తామన్నారు, వడ్డీ లేని 3 లక్షల రుణాలు ఇస్తామన్నారు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ప్రతి నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. చివరకు మన బడికి పోయే పిల్లలకు స్కూటీలు ఇస్తామని కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చివరకు చిన్న పిల్లల్ని సైతం మేనిఫెస్టోలో పెట్టి మీ పిల్లలకు స్కూటీలు కొనిస్తామని చెప్పి అబద్ధం ఆడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇన్ని రకాలుగా మోసం చేసి, ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడి ఈరోజు మళ్ళీ ఇంకొక మాయా మాట చెప్తామని చెప్పి మన ముందుకు వస్తున్నారు. కేవలం మాయ మాటలు చెప్పి ఏదో ఒక రకంగా మాయ చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఒక అబద్ధం చెప్తామని ఈరోజు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. దాంట్లో 21 తప్పుడు హామీలతోటి. అయ్యా, నువ్వు ఇచ్చిన 400 హామీలు నెరవేర్చకపోతే ఈయన కొత్తగా మళ్ళీ హామీలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు, ఏ రకంగా నువ్వు అమలు చేస్తావంటే కేంద్రంలో అధికారులకు వస్తే చేస్తాడట. అయ్యా, నువ్వు నిలబడిన సీట్లన్నీ ఈ దేశంలో సగం సీట్లను నిలబడతలేవు, వారిన సీట్ల డిపాజిట్ రాదు. నువ్వు ఏ రకంగా ప్రభుత్వంలోకి వస్తావని చెప్పి ఎలా ఈ అమలు కాని హామీలు ఇస్తున్నావో ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం కోసం, ధర్మం కోసం 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల ఆయన రాజకీయ పాలనలో ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, కుంభకోణం లేకుండా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి మన ఆర్థిక శక్తిని 5వ స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు కాదని అడుగుతున్నా. ప్రజల పక్షాన నిలబడి అన్ని వర్గాల ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమం అందాలని ఈ రాష్ట్రానికి 9,50,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఏ ఒక్క రోజు కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి పేరు తీసుకోలే. నేను అసెంబ్లీ సాక్షిగా నిలదీసి ఈ 9,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చిందా అంటే ఏ ఒక్కడు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇది వాస్తవాలు కాబట్టి. నేను ఒకటి అడుగుతున్నా, పేరు కోసం కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రేమ కానీ మన మీద ఉన్నటువంటి అభిమానంతో
తెలంగాణ ప్రాంతం మీద అభిమానంతో 9,50,000 కోట్లు ఇస్తే ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ పేరు తీయరు వీళ్ళు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, నేను పోరాటం చేసేది మీకోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వచ్చేటువంటి నిధుల్లో మన వాటా మనం తీసుకురావడానికి ఎంతటి పోరాటం చేసైనా కూడా ఖచ్చితంగా తీసుకొస్తారని తెలియజేస్తా ఉన్నాను. మీకు అందాల్సిన సంక్షేమం కార్యక్రమాల కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ మీ బలగంతో, మీ ఆశీర్వాదంతో మీ బిడ్డ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేస్తున్నాడు. నేను మీకు మాటిస్తున్నా, ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి మీ వరకు చేరే విధంగా, మీ అందరికి లబ్ధి చేరే విధంగా, మీ అందరికి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా నేను మీ కొడుకుగా పనిచేస్తున్నాను సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను ఒక్కడినైనా నేను లేచి మాట్లాడితే 70 మంది మీద పడుతున్నారు. నాకు దమ్మెచ్చలేదు. అక్కడ 70 మంది ఉన్నా మీ కొడుకు ఎక్కడా చెందకుండా మీ తరఫున మీ పక్షాన పోరాటం చేస్తున్నా, ప్రజా గొంతుకై మాట్లాడుతున్నా. ఈరోజు మోడీ గారు ఈ దేశంలో బలంగా ఉంటే మీ కొడుకు మీద ఆశీర్వాదం ఉంటుంది. మీ కొడుకు అదే ధైర్యంతో, అదే బలంతో ముఖ్యమంత్రిని సైతం ఎదిరించి మెడలు వంచి మీకోసం పోరాటం చేస్తాడు. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు బలంగా ఉండాలంటే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారికి నన్ను ఏ విధంగా ఆశీర్వదించిండ్రో అంతకన్నా ఎక్కువగా నరేంద్ర మోడీ గారికి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎంత బలంగా నరేంద్ర మోడీ గారు ఉంటే అంత ధైర్యంగా మీ కొడుకు అసెంబ్లీలో పనిచేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా నన్ను బలపరచడానికి, నన్ను ధైర్యంగా మీకోసం పోరాటం చేయడానికి నరేంద్ర మోడీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు.